మొత్తం కూడా ఈ రోజే దిగాయి. వారం వారం కూడా వస్తుంటాయి. అట్లాగే బుల్ కూడా వచ్చిందండి. ఈ వారం అయితే కంటిన్యూగా బుల్ కూడా వస్తుంటాయంట. ప్రజెంట్ అయితే పెద్దంబర్పేట ఎగ్జిట్ 11కి అయితే దగ్గరలో ఉంటా ఉంది, చాలా దగ్గరలో ఉంది. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మహావీర్ హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నామండి. చూసుకోవచ్చు మహావీర్ అన్న కూడా మనతో ఉన్నాడు. ఈ అడ్రస్ వచ్చేసి ఒకసారి అయితే అడుగుదాం. నమస్తే भाई। नमस्ते नरेश भाई। पहले किसानों को थोड़ा एड्रेस बताइए ना। एड्रेस बताएंगे, ये है पैदा अंबरपेट ओके एग्जिट 11 ओके ORR का एग्जिट 11 बिल्कुल 100 मीटर रहता। ఓకే మనకైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే 100 మీటర్ల దూరంలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. ఇక్కడైతే మనకి బఫెలోస్ भाई कितना भैंस आया आज? अभी 9 भैंस आया, 9 भैंस आया, एक बुल आया, एक बुल आया, 2 भैंस सेल हो गया, अभी सेल हो गया। ठीक है, ये भैंस का थोड़ा डिटेल्स बताइए भाई। ये सेकंड टाइमर है ना, सेकंड टाइमर రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. दूध का कैपेसिटी कितना भाई? अभी कैपेसिटी इसकी 15 लीटर रहती है ना, 15 लीटर, अभी 11 लीटर रेडी है अभी इसमें। ఓకే ఇప్పుడైతే 11 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 15 లీటర్ వరకు కూడా ఉంటుందని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. भाई कितना बच्चे का कितना दिन है? ये हो गया 8 से 9 दिन हो गया। 8 से पूरा भैंस है 8 से 9 दिन है। हाँ 8 से 9 दिन, ఓకే 10 दिन के अंदर 10 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలే మొత్తం కూడా అన్ని చూసుకోవచ్చు. మేల్ కాఫ్ దీని కింద అయితే మేల్ కాఫ్ ఉంది. అడ్డర్ క్వాలిటీ చూసుకోండి, చాలా బాగుంది, హెవీ సైజ్ ఉంది. మన రేట్లు కూడా మాట్లాడదాం. अभी 11 लीटर रेडी है भाई। हाँ 11 लीटर 11 लीटर అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. भाई इधर किसानों को कुछ गारंटी है दूध के लेने? 10 लीटर गारंटी रहता है ना, 10 लीटर इधर 2 टाइम 3 टाइम चेक करके ही देते। अच्छा ओके, ठीक है ना। इधर फार्म का गारंटी है, फार्म का इधर का गारंटी है। 5 लीटर अगर कोई 5 भैंस लेता है तो उधर फार्म की भी गारंटी देते हैं। अच्छा 5 भैंस लेने साथ में भी जाते हैं। हाँ ठीक है ना, ठीक है 4 दिन 5 दिन के लिए सेट करके देते। ठीक है 5 గేదెలు తీసుకుంటే మాత్రం ఒక వర్కర్ ని కూడా ఈ గేదెలతో పంపించి అక్కడ పాలు సెట్ చేసిన తర్వాతనే తీసుకొచ్చి రావచ్చు అని కూడా చెప్తున్నారు. పాలు సెట్ చేస్తా అని చెప్తున్నారు. भाई ये भैंस का डिटेल्स ये सेकंड टाइमर है ना, सेकंड टाइमर। दूध का कैपेसिटी कितना भाई? अभी दूध का कैपेसिटी इसका 14 लीटर है ना, 14 లీటర్ 14 లీటర్లు అయితే 10 లీటర్ రెడీ है, 10 లీటర్ రెడీ है, 14 లీటర్ వరకు పోవచ్చు. 10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి, 14 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు. మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి. గేదెల యొక్క మనకి పాలిచ్చే గేదెలను బట్టి ఉంటుంది. మనకైతే దానా వేసుకుంటే మాత్రం పాలు అయితే ఇంక్రీజ్ అవుతాయి. మీకు ఎవరికన్నా గేదెలు కావాలంటే మాత్రం ప్రజెంట్ అయితే పెద్దంబర్పేట ఎగ్జిట్ 11కి అయితే దగ్గరలో ఉంటా ఉంది, చాలా దగ్గరలో ఉంది. ఎగ్జిట్ మన ఔటర్ రింగ్ రోడ్ అయితే మీకు బఫెలోస్ కావాలంటే నేరుగా రండి. మొత్తం కూడా ఈ రోజే దిగాయి. వారం వారం కూడా వస్తుంటాయి. అట్లాగే బుల్ కూడా వచ్చిందండి. ఈ వారం అయితే కంటిన్యూగా బుల్ కూడా వస్తుంటాయంట. హర్యానా నుంచి అయితే బుల్ కావాలనుకున్న వాళ్ళు, ఒకటే తేలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. ఒక బుల్ అయితే రెడీగా ఉంది, అది కూడా చూపిస్తాం. ఒక గేదె తీసుకొస్తారు, దీని గురించి కూడా మాట్లాడదాం. भाई ये भैंस की डीटेल्स बताइए। ये सेकंड टाइमर है ना, सेकंड टाइमर రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. दूध का कैपेसिटी भाई? कैपेसिटी इसकी 14 से 15 लीटर है ना, ओके अभी 10 से 11 लीटर रेडी है इसमें। ఓకే 10-11 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్తున్నారు. 15 लीटर से ज्यादा भी दे सकती। ఓకే 15 लीटर तो मिनिमम देगी। మినిమం ఓకే 15 లీటర్ పైన ఇస్తుంది, కానీ 15 లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడైతే 10-11 లీటర్లు అయితే తీయొచ్చు అని చెప్తున్నారు. भाई ये बच्चे का कितना दिन है? बच्चे दिन 10 दिन के अंदर 10 दिन के अंदर ఓకే ఇది కూడా మనకి 10 అన్ని కూడా 10 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. పాలు చెక్ చేసుకోండి. ఇక్కడ అవగాహన ఉన్న రైతులు కొనుగోలు చేస్తే మనకైతే ఇబ్బంది ఉండదు. మెయిల్ కాఫ్ ఉంది, దీని కింద అయితే మగదూడ కూడా ఉంది. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. महावीर भाई स्टार्टिंग प्राइस कितने से कितने तक? प्राइस अपना 160 का रहता है। इस लोड का ना ऊपर का 2 लाख तक का रहता। अच्छा ओके, प्राइस 160 से स्टार्ट हुआ। हाँ जी ओके हरियाणा में कुछ कम नहीं है भैंस का रेट? भैंस कम हो गया ना, नहीं तो जुलाई और अगस्त में होता था कम, अब की बार नहीं हो रहा, खाली 5% कम हुआ है। अच्छा 5% అయితే డౌన్ అయిందని చెప్తున్నారు ఇప్పుడైతే. भाई నెక్స్ట్ మहीने कम नहीं होता, की भैंस का थोड़ा ज्यादा होता है। ओके क्वालिटी గేదెలకైతే రేట్ అయితే ఎప్పుడైతే అట్లనే ఉంటుందని చెప్తారు. నెక్స్ట్ महीने का कुछ कम हो जाता? नहीं नहीं बोल सकते, कस्टमर ज्यादा है, भैंस कम है, भैंस कम है, पूरा महाराष्ट्र उधर हरियाणा में रहता है। अच्छा अच्छा ఓకే గేదెల ఎక్కువ కొనుగోలు చేయడానికి పోతారు కాబట్టి తగ్గు రేట్లు అయితే తగ్గలేదని చెప్తున్నారు. भाई ये भैंस का डिटेल्स बताइए। ये भैंस 4 बार का बच्चा दिया ना, ओके और ये ज्यादा मिल्क की भैंस आगे लेके जाओ। ओके ज्यादा दूध की भैंस है, अभी 12 लीटर रेडी है। 12 लीटर अभी रेडी है। हाँ जी वो कितना? 8 से ऊपर देगी, 16 लीटर से ऊपर देने वाली। अच्छा ओके 16-18 లీటర్ల పైన ఇచ్చే గేదె అని చెప్తున్నారు. ఇప్పుడైతే మనకి అవి కిतना 12 లీటర్ రెడీ, 12 లీటర్ 12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయండి. మనకైతే హై మిల్కర్ అని చెప్తున్నారు. 17-18 లీటర్ల పాలు ఇచ్చేదని చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇలాంటి బఫెలోస్ కావాలన్నా కూడా నేరుగా రండి. ఓకే మేల్ కాఫ్ కూడా ఉంది దీని కింద. 16 నుంచి మనకైతే 18 లీటర్ వరకు పోవచ్చు. 12 లీటర్ అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయండి. మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు, మీరు దగ్గర చూసుకోండి. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే నేరుగా రావచ్చు. भाई इधर ट्रांसपोर्ट के व्हीकल्स अवेलेबल है इधर? हाँ सब मिल जाता है, वो आंध्रा से आने के बिल्कुल कहीं के भी जाने के लिए ट्रांसपोर्ट फुल है। ओके ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా गाड़ी ले सकते, बड़ी गाड़ी ले सकते, सब मिलता ఓకే ఇక్కడైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనం ఔటర్ రింగ్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ఎగ్జిట్ 11కి అయితే పెద్దంబర్పేట్. మీకు లొకేషన్ కావాలన్నా కూడా వీడియో పై నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు.
भाई ये बुल का डिटेल्स बताइए। ये बुल है ना 2 दांत में है अभी, రెండు పళ్ళ మీద ఉందని చెప్తున్నారు 2 दांत में है, 2 साल से थोड़ा ऊपर है। अच्छा 2 సంవత్సరాలు కొంచెం పైన ఉంటుందని కూడా చెప్తున్నారు। क्रॉसिंग का बहुत अच्छा है, क्रॉसिंग की अपनी गारंटी रहती। अच्छा ओके अभी स्टार्ट हाँ स्टार्ट है अभी। ఓకే ఇప్పుడైతే మనకి స్టార్ట్ చేసింది। कोई भी अगर बुल लेके जाता 2 महीने से ऊपर अपनी गारंटी रहती। अच्छा ఓకే 2 నెలల వరకు అయితే గ్యారెంటీ కూడా ఇస్తారని చెప్తున్నారు। प्योर मुर्गा की गारंटी रहती। ఓకే మనకైతే ఇక్కడ గ్యారెంటీతో అయితే బుల్ అయితే సేల్ కి ఉంది। भाई वो प्राइस बोल देंगे क्या? प्राइस है ना वो मौके पे ही बोलना पड़ता। अच्छा ఓకే ठीक है ना, ఇక్కడ వచ్చి చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మీరైతే రేట్లు। ఇక్కడైతే దూడలు కట్టేస్తున్నారు। हां भाई 2 दांत ले सकते, 4 दांत ले सकते, जैसा आप ऑर्डर करते हैं ऐसा ही मिल जाता। सही मिल जाता ओके। हाँ जी, एक ही वीक के एक बुल आता। हाँ एक वीक में बुल आता, ओके परमानेंट आता। ओके परमानेंट भी महीने में 4 लोड तो मिनिमम आता, ज्यादा भी आता कई। చాలా మీద ఓకే మనకైతే బుల్స్ కావాలన్నా కూడా రెడీగా ఉంటాయండి। వారం వారం అయితే గేదెలతో పాటు బుల్ కూడా మనకైతే వస్తుందని చెప్తారు। కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు, దాని మనకి అన్ని క్వాలిటీలు చూసుకోండి, బాడీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు, అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి। హెడ్ క్వాలిటీ అయితేంది, కొమ్ము క్వాలిటీ అయితేంది, అన్ని క్వాలిటీలు చూసుకోండి। మనకైతే దోదాంతే బై 2 పళ్ళ మీద ఉంది మనకి। 2 సంవత్సరాలకైతే 1 నెల 2 నెలలు అటు ఇటు ఉంటుందని చెప్తున్నారు। ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసింది, మీరైతే స్టార్ట్ చేసింది। మీకు కావాలంటే నేరుగా బుల్ అయితే కంపల్సరీ డైరీ ఫామ్లో ఉండాలి కాబట్టి నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు। ఇక్కడ కనబడుతున్నాయి బఫెలోస్ మొత్తం కూడా సేల్కి అయితే ఉన్నాయండి। भाई स्टार्टिंग कितने से कितने तक भाई दूध का कैपेसिटी? दूध कैपेसिटी 10 लीटर से लेकर 16 लीटर तक का। ఓకే 10 లీటర్ల నుంచి 16 లీటర్ల వరకు కూడా పాలిచ్చే గేదెలు ఉన్నాయని చెప్తున్నారు। చూసుకోవచ్చు, మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి। పాలిచ్చేది అయితే మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఉంటుంది। మీకు ఎవరికైనా ఇలాంటి గేదెలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు। దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు, 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు। అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి। ఇక్కడ కనబడుతున్నాయి కదా మహావీర్ హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే। మీకు కనబడుతున్న బఫెలోస్ మొత్తం కూడా సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి। కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి। లొకేషన్ కావాలన్నా కూడా అన్న అయితే కాల్ చేసినట్లయితే లొకేషన్ అయితే వేస్తాడు। महावीर भाई थोड़ा कांटेक्ट नंबर किसानों को। कांटेक्ट नंबर है जी अपना 9896546724। ओके ये क्या नंबर है? एक नंबर नीचे भाई का डाल देते। हाँ अमीर है भाई है। अच्छा मैं नहीं मिलता तो ये भाई मिलता। अच्छा अमीर 1 मिनट, मैं नहीं मिलता तो ये भाई मिलता, बड़ा भाई है। हाँ मैं नहीं मिलता तो ये मिलता। इसका नंबर नीचे डाल देंगे, ठीक है ना। ठीक है आप नंबर को फोन कर सकते हैं, बोल दो अपना नंबर 7842299121। ठीक है మహావీర్ థ్యాంక్ యూ। ठीक है, थैंक यू। రైతు సోదరులందరికీ నమస్కారం అండి। నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి। ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి।